ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీవు ఘన కార్యములను పూనుకొని విజయం నొందుదువు గాక. నీవు గొప్ప గొప్ప పనులలో నువ్వు ఉంటావు, దానిలో నుంచి దేవుడు విజయం నీకు ఇస్తాడు అంటున్నాడు దేవుడు. అవును, నువ్వే పని పూనుకుంటున్నావో కదా ఈరోజు, దానికోసం నువ్వు భయపడుతున్నావేమో. నా ముందు గతి ఏమవుతుందో, ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అన్నాడు దేవుడు. నీకు ఎటువంటి సమస్య రాదు, నువ్వు ముందుకు అడుగువే, నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. ఎందుకంటే దూతలు నీకు తోడుగా ఉండి ఎదురుగా ఉన్న ప్రతి అవాంతరమును తీసివేసి నిన్ను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారనమాట. నువ్వు దూతల సహాయం అడుగు, దేవుడు నీకు అటువంటి గొప్ప సహాయం చేస్తాడు. అందుకని నువ్వు గొప్ప కార్యములు పూనుకుంటున్నావు, విజయం నందుతావు. ఒకవేళ పూనుకోలేదేమో, పూనుకో. ఇప్పటికైనా నువ్వు భయపడొద్దు, దానికోసం నువ్వు ఆలోచించొద్దు, ముందుకు అడుగువేయి. దేవుడు అంటున్నాడు, ఆయన నీకు విజయము దయచేస్తాడు. గొప్ప ఘన విజయాన్ని, ఘన కార్యమును నీ జీవితంలో చేయబోతున్నాడంట. అవును, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు విజయం సాధించావు, నువ్వు అడుగు ముందుకు వేయి, నువ్వు అన్ని విషయాల్లో ముందుకుండు, నేను నీకు సహాయం చేస్తాను. ఆయన సహాయం చేస్తే ఎవ్వరూ దానిని ఆపలేరనమాట. ఆయన చేయమన్నప్పుడు చేస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. చేయొద్దన్నప్పుడు చేయకుండా ఆగిపోవాలి. లేదా నువ్వు చెయ్యలేవు, దాన్ని విజయం పొందలేవు. కాబట్టి ఈరోజు నేను దేవుడు ముందుకు వెళ్ళు అంటున్నాడు. కాబట్టి ఈ కార్యం జరిగించి ఆయన విజయాన్ని నువ్వు పొందుకో. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, నువ్వు మంచి పని పూనుకుంటున్నావు, దానికి దేవుడు విజయాన్ని ఇస్తానంటున్నాడు, ముందుకు వెళ్ళు అంటున్నావు తండ్రి. మరి అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో నాయన, వారిని దీర్ఘాయుష ఆరోగ్యంతో నింపుకోండి, మంచి ఆశీర్వాదములతో నింపండి ప్రభా, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది ఈ కార్యంను చూస్తూ ప్రభా అడుగుతున్నారో, మంచి దీర్ఘాయుషు, కృప, కాపుదల, క్షేమ, ఐశ్వర్యము తండ్రి, ఘనత, మంచి పేరు, ఖ్యాతి దయచేయండి తండ్రి. ప్రభాసే మంచి రిజల్ట్స్ దయచేయండి, మంచి మార్కులు దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి ప్రభాసే నార్మల్ రిపోర్ట్స్ని దయచేయండి తండ్రి. ఘనమైన ఉద్యోగాలు దయచేయండి, సరైన సాటి అయిన సహాయాలు దయచేయండి తండ్రి. అద్భుతాలు చేయమని, ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.